హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి శ్రావణ శుక్రవారం రోజు ఇదిగోనండి నా ఫోన్ పొద్దున్నే 4కి నిద్ర లేచి ఇగో చక్కగా అలంకరించుకున్నానండి. అమ్మవారిని మొత్తం చక్కగా అలంకరించుకొని ఇంకా నేను అమ్మవారు అంతా అలంకరయ్యాక నేనేమో వంటల దగ్గరికి వెళ్ళానండి. అమ్మవారికి మొత్తం 9 రకాలు చేశాను. ఇగో ఈ చాట నేను కలకత్తా నుంచి తెచ్చానండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు ఈ చాటని. ఇది కలకత్తాలో కాళీమాత దగ్గర తీసుకున్నానండి ఈ చాటని నేను. చాలా సంవత్సరాలు అవుతుందండి. ఇంకా అక్కడ చాటలో అమ్మవారి ఫేస్ కూడా ఉంటుందండి కలకత్తా కాళీమాత దగ్గర. అలా కూడా నేను కొన్ని తెచ్చి గిఫ్ట్లు ఇచ్చాను. ఇదిగోండి నేను అలంకరించిన అమ్మవారండి. ఇదిగోండి ఇలా అలంకరించుకున్నామండి. అలంకరించుకొని 9 రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి అర్పించి హ్యాపీగా ఇలా చేసుకున్నామండి ఆ అమ్మవారి కృప వల్ల. మామూలుగా ఇంట్లో 2 కూరలు చేయమంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది అమ్మవారి దగ్గర ఎక్కడ లేని ఓపిక వస్తుందండి. మా వరలక్ష్మి వ్రతం ఇదండి. మీరెలా చేసుకున్నారు కామెంట్ రూపంలో మాకు